ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండలి చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై అక్కడున్న వారంతా కూడా సీరియస్ అవుతున్న పరిస్థితి. క్రిస్టియన్ అని ఎవరిని అంటున్నారంటూ చైర్మన్ కూడా ప్రశ్నించారు. రికార్డ్స్ తెప్పించి చూడాలన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. వెంటనే క్షమాపణ చెప్పాలని అటు వైసీపీ డిమాండ్ చేస్తోంది. మీరు మీ నాయకుడు క్రిస్టియన్లు అన్నారు అచ్చెన్నాయుడు. అయితే మాట్లాడిన మాటల్లో తప్పు లేదని ఆయన చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ శాసన మండలిలో గందరగోళానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నన్ను క్రిస్టియన్ అని మీరు ఎలా అంటారంటూ అటు చైర్మన్ సైతం ప్రశ్నిస్తున్నారు. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని. నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి అంతకంటే ఏం కావాలి? చెప్పాలి అంతకంటే ఏం కావాలి? క్షమాపణ చెప్పారు. నేనైతే అనుకున్నాను. కూర్చోండి, చెప్పారు కూర్చోపోతలేదా? లేదు కూర్చో. అయితే మంత్రి గారు ఒప్పుకుని చెప్పారు, మీరు కూర్చో. మీరు కూర్చోవాలి. చెప్పారండి, అరే చెప్పారంటే రికార్డులో చెప్పారు. ఇప్పుడు చెప్పారండి, కూర్చోమని వాళ్ళని చెప్పారండి. మంత్రి గారు చెప్పారండి. నేను అనుకున్నాను మీరు వినండి, తిమ్ముతున్నారు. అది పద్ధతి కాదు, మీరు పద్ధతి కాదు. వినండి, మంత్రి గారు నేను అడిగాను, మీరు నన్ను క్రిస్టియన్ వినండి. మంత్రి గారు నేను అడిగాను, నేను అబ్జెక్షన్ తెలియజేశాను. అదే వినండి అయ్యా. రాహులా ఏమయ్యా, ఏంటిది? ఆగా నువ్వు ఆగా, ఏంటిది? నువ్వు ఆగా, ఉండవయ్యా. ఇప్పుడు మంత్రి గారు వినువయ్యా బాబు. మంత్రి గారు నన్ను ఉద్దేశించి మీరు క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అన్నారు. నేను అబ్జెక్షన్ తెలియజేశాను. మీరు నన్ను క్రిస్టియన్ అంటాం కరెక్ట్ కదా, ఐఎమ్ హిందూ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ వివరణ ఏమి ఇచ్చారంటే, నేను అన్నమాట వాస్తవం, అనుకున్నాను మీరు క్రిస్టియన్ అని. ఏం చెప్పారు విన్ను తప్పాలి. దయచేసి మీరు గౌరవ ఎమ్మెల్సీగా అనుకుని మీరు చెప్పేది కొంచెం వినండి. ఆయన ఏం చెప్పారని మీకు వినిపించకపోతే నేను చెప్తున్నాను, వినండి. వినాలి కదా. ఇప్పుడు నేను అభ్యంతరం తెలియజేశాను, నేను క్రిస్టియన్ అనుకున్నాను మిమ్మల్ని, అందుచేత నేను అన్నాను. మీరు సభాపూర్వకంగా నేను హిందూ అని ఒప్పుకున్నారు, మీరే చెప్పారు నాకు తెలిసింది. కనుక నేను ఎప్పుడు భేషజాలాలకు పోను. కనుక నేను అన్న మాటను వెనక్కి తీసుకుంటూ నేను తప్పు అయిందని ఒప్పుకుంటున్నానని చెప్పి క్లియర్గా చెప్పాను. దీన్ని ఆపండి. నేను మంత్రి గారు చెప్పినటువంటి సమాధానంతో సంతృప్తి చెందాను. దయచేసి కూర్చోండి. రమణ కూర్చో. సార్ ఇప్పుడు చర్చను కొనసాగిద్దాం. దయచేసి కోఆపరేట్ చేయండి. దయచేసి కిందకు దిగాలి. ఇచ్చినాక మీరు రూలింగ్ ఇచ్చినాక ఏం సార్ వాళ్ళు మాట్లాడేది? ఎగ్జామ్ ఫర్ 5 minutes. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.